రైట్ ఇక మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. ఇప్పటికే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత అటు పాక్ ఇటు భారత్ మధ్య పరిస్థితులన్నీ తారుమారైపోయినట్లు కూడా నెలకొన్నట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు భారత్ నుంచి ఏ క్షణానైనా యుద్ధం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు పాక్ ఆర్మీకి సంబంధించిన జవాన్లు అందరూ కూడా ఒక్కరొక్కరిగా వెళ్లిపోతున్న ఘటనలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతానికి పాక్ సైన్యానికి సంబంధించి అత్యంత దయనీయంగా మారింది అక్కడి పరిస్థితి. ఎక్కడికక్కడ సైనికులు పారిపోతున్నట్లు కూడా కనిపిస్తుంది. మేము బతుకుంటే చాలు అనే స్థితిలోకి పాక్ ఆర్మీ జవాన్లు వచ్చేసారు. డ్యూటీలు వదిలేసి ఫ్యామిలీలతో సహా వాళ్ళు పరారైపోతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో ఒక లెటర్ కూడా ఇప్పుడు వైరల్ గా మారడం మనం చూస్తున్నాం. పాక్ మేజర్ కి సంబంధించిన లెటర్ అది. అదనపు బలగాలు కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై అధికారులు రాసిన సీక్రెట్ లెటర్ ని కూడా లీక్ చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. లెటర్ లో కీలక అంశాలు కూడా ప్రస్తావించారు పాక్ మేజర్. ఇండియన్ ఆర్మీ చాలా బలంగా ఉందని, వేగంగా కదులుతూ మన వైపు వస్తుందని, మన సైనికులేమో చెక్ పోస్టులను వదిలేసి పారిపోతున్నారు. ఇలా అయితే ఎలా అంటూ కూడా ఆ లెటర్ లో తన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఆ లెటర్ ను అధికారికంగా పాక్ అయితే ఇప్పటి వరకు నిర్ధారించలేదు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు రెండు సరిహద్దుల్లో కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే అటు పాక్ కి సంబంధించిన జవాన్లందరూ కూడా ఒక్కరొక్కరుగా ఇప్పటికే నిన్న మనం చూసాము వాళ్ళు రిజైన్ చేసేస్తున్న ఘటనలు అన్ని తెరపైకి వచ్చినాయి. ఇప్పుడు అసలు ఏమి చెప్పకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఫ్యామిలీస్ తో సహా పరారైపోతున్న ఘటన నెలకొంటుంది. అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లకి సంబంధించి ఈ న్యూస్ అప్డేట్స్ ఇంకా ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటే, ఒకవేళ యుద్ధ వాతావరణం అనేది నెలకొంటే పాక్ ఆర్మీ జవాన్లందరూ ముందుగానే వెనుదిరిగిపోతే మరి యుద్ధంకి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందనేది కూడా తెలియాల్సింది. అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు వాళ్ళు వెనుదిరగాల్సి వస్తుంది, ఎందుకు వాళ్ళు ముందుండట్లేదు అంటే సైనికులే ఆ దేశ రక్షణకి ముందుంటారు, అలాంటిది పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళందరూ ఎందుకు వెనుదిరుగుతున్నారు, మేము బతికుంటే చాలు అనుకునే దేన స్థితికి ఎందుకు చేరారు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, ఇప్పటికే మనం చూసుకుంటే జస్ట్ మేము బతుకుంటే చాలు అని ఫ్యామిలీస్ ను కూడా తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అసలు పాక్ లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెరపైకి వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సాగర్, అసలు ఏం జరుగుతుంది? రత్న, కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దులో రోజు రోజుకు ఉద్రిక్తత పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి ఇప్పటికే అంతర్గత పేలుళ్లకు సంబంధించి కావచ్చు, ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి వరుస హెచ్చరికలు, కొంత బాంబు దాడులు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పాక్ సైనికులు కొంతమంది, అక్కడ భద్రతా దళాలు కూడా కొంతమంది మృతి చెందిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ నుంచి కూడా పిఓకే సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేయడం, ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించిన 3 ఆర్మీ, ఇటు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి కావచ్చు, నేవీకి సంబంధించిన 3 రకాల భద్రతా బలగాలు ముమ్మరం చేయడంతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్న విభేదాలతో పాటుగా అక్కడ ఆర్మీ జవాన్లు ఇప్పటికే కొంతమంది రిజైన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు ఈ అంశంలో 3 రోజుల క్రితమే 250 మంది పాక్ సైన్యానికి సంబంధించినటువంటి మేజర్లు, 1200 మంది పాక్ సైనికులు కూడా రాజీనామా చేసినట్టు కూడా కొన్ని వార్తలు బయటికి వినిపిస్తున్నాయి. కానీ ఈ అంశాలు ఏవి అధికారికంగా పాక్ మాత్రం ధృవీకరించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పాక్ సైనికులు మాత్రం రిజైన్ చేసి వెళ్ళిపోవడం అనేది కొంత అంతర్గతంగా పాక్ కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్మీ అధికారులు, ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి కుటుంబాలను విదేశాలకు పంపించిన నేపథ్యంలో కింది స్థాయి ఆర్మీ జవాన్లు, సైనికులు కూడా తమ కుటుంబాలతో ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పాక్ మేజర్ రాసిన లేఖ కూడా ఒక వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అదనపు బలగాలు కావాలంటూ ఆ లెటర్ లో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. తన పై అధికారులకు రాసిన లేఖలో కొన్ని కీలక అంశాలు కూడా పాక్ మేజర్ ప్రకటించారు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ అనేది చాలా బలంగా ఉంది. ఇప్పటికే త్రివిధ దళాలను అప్రమత్తం చేయడం, ఢిల్లీ వేదికగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, BSF తో పాటుగా ఇతర నేవీ మిగతా ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశాలు వరుసగా నిర్వహించిన నేపథ్యంలో కొంత పీఓకే దగ్గర ఇంకా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉధృతంగా భద్రతను కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు పాక్ ఆర్మీ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. గతంలో మనం చూసాం 2-3 రోజుల కింద కొన్ని పేలుళ్లు, లాహోర్ ఎయిర్పోర్ట్ లో పేలుళ్లు జరగడం, మిసైల్ పేలుళ్లు జరగడం, ఇటు బలూచిస్తాన్ నుంచి వరుస హెచ్చరికలు రావడం, ఇటు లోయలో కూడా పాక్ సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రికి సంబంధించిన పేలుళ్లలో తీవ్ర నష్టం జరగడం, ఇవన్నీ పరిణామాలు చూస్తే
చూస్తే పాక్ కి కొంత అంతర్గతంగా ఇబ్బందులు అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ అన్ని అంశాలను కూడా పాకిస్తాన్ బహిరంగంగా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇటు పాక్ మేజర్ల రాజీనామాలు, ఇటు పాక్ సైనికుల రాజీనామాలు, యుద్ధం చేసే పరిస్థితి లేదంటూ చెక్ పోస్టుల దగ్గర కూడా కనీసం పాక్ సైనికులు పనిచేసే పరిస్థితులు లేకుండా వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన కొన్ని లేఖలు కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పిఓకే సరిహద్దుల్లో ఇటు కాశ్మీర్లో ఇప్పటికే భారత్ భద్రతను కట్టుదిట్టం చేయడం, పిఓకేను కూడా స్వాధీనం చేసుకుంటాం, ఉగ్ర మూకలు ఎవరైనా ఉగ్ర మూకలకు సపోర్ట్ చేసినటువంటి దేశాన్ని కూడా వదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఇటు భారత ప్రధాని రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వరుసగా భేటీలు సమావేశాలు నిర్వహిస్తూ ఈ ఉగ్రవాదులను ఏరివేతేందుకు ఖచ్చితంగా ముందుకు వెళ్తాం, యుద్ధమైనా ఎదుర్కొంటామని చెప్తున్న పరిస్థితుల్లో ఇటు మరోవైపు పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి చీఫే కావచ్చు, ఇటు పాక్ ప్రధాని కావచ్చు, మేకపోతు గాంభీర్యంతో కొన్ని ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు. కానీ ఇంటర్నల్ గా చూస్తే వాళ్ళ సైన్యమే సపోర్ట్ చేసే రైట్ సాగర్, మనం చూస్తే ఇప్పటికే 1200 మంది కూడా రాజీనామాలు చేసి వెనక్కి వెళ్ళిపోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే యుద్ధానికి సంబంధించిన సామగ్రి ఏది మా దగ్గర లేదు, యుద్ధానికి వెనకడుగు వేస్తున్నట్లు కూడా పాక్కి సంబంధించి తెలుస్తుంది. అయితే ఇదంతా అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ఓకే, ఏదైతే లెటర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో వాటికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా పాకిస్తాన్ ఎక్కడ చేయట్లేదా? ఖచ్చితంగా ఇన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా పాక్ మేజర్లకు సంబంధించినటువంటి రాజీనామా లేఖలతో పాటుగా సైనికులు కూడా ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. చెక్ పోస్టుల దగ్గర కూడా వాళ్ళు అంటే పాక్ సరిహద్దులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కూడా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి లేదంటూ కూడా కొన్ని అనేక వార్తలు యుద్ధం జరుగుతుందన్న నేపథ్యంలో వస్తున్న వార్తలను కూడా ఖండించడం లేదు. అధికారికంగా కూడా ఇట్లాంటి ప్రకటన కూడా పాకిస్తాన్ చేయడం లేదు. కానీ పేరుకు మాత్రం మేము యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు ఇస్తున్నాయి. సింధు జలాల విషయంలో కూడా మేము ఎంత పోరాటమైనా చేస్తాం, యుద్ధానికైనా సిద్ధం అంటూ కూడా కొన్ని ప్రకటనలు పాక్ నుంచి వస్తున్నాయి. కానీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి పేలుళ్ల వ్యవహారమే కావచ్చు, అంతర్గతంగా మేజర్లు ఇటు పాక్ సైనికులు కూడా వెనుదిరుగుతున్న పరిస్థితుల అంశంలో కూడా పాక్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పాక్ ఆర్మీ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఉగ్రవాదుల విషయంలో కాశ్మీర్ విషయంలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అనంతరం కూడా పిఓకే సరిహద్దులో భారత్ పాక్ సరిహద్దులో కూడా రోజు రోజుకు ఉద్రిక్తత పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో పాక్ ఇప్పటికే ఆర్మీకి సంబంధించిన వాటిని ఎప్పటికో సిద్ధం చేసినప్పటికీ కూడా సైనికులు మాత్రం వెనుదిరుగుతున్న పరిస్థితి. మేజర్లు ఆర్మీలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు కూడా కొంత అసహనంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే భారత్ వద్ద యుద్ధానికి సంబంధించినటువంటి అన్ని సిద్ధం చేశారు. వాళ్ళు పిఓకే వైపు భారత్ సరిహద్దుల వైపు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్న పరిస్థితి. మనం భారత్తో పోరాడే పరిస్థితులు లేవు అంటూ కూడా కొంతమంది ఆర్మీ ఉన్నతాధికారులు ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి సమావేశాల్లో చెప్తున్నట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ మొత్తం అంశాలకు సంబంధించి మాత్రం పాక్ అధికారికంగా ప్రకటించడం లేదు. కానీ భారత్ మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తుంది. పిఓకే సరిహద్దులే కావచ్చు, భారత్ పాక్ సరిహద్దులు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని కూడా పూర్తిగా సంసిద్ధం చేసింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాలకు కూడా గ్రామస్తులకు కూడా కొంత ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఓవరాల్గా భారత్ యుద్ధాన్ని ఇటు ఉగ్రవాదుల ఏరివేతకైతే పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో పాక్ అంతర్గత విభేదాలతో ఇటు సతమతం అవుతూనే ఇటు సైనికులు సపోర్ట్ చేయకపోవడం, ఉన్నతాధికారులు సపోర్ట్ చేయకున్నా కూడా పైకి మాత్రం ప్రకటనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పాక్ ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పాక్ మేము యుద్ధం చేయలేదమంటే కొంత అసహనంగా పాక్ సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనకు ఇప్పటికే అనేక మంది పాక్ ఆర్మీకి సంబంధించిన జవాన్లు రాజీనామా చేయడం, ఫ్యామిలీస్తో సహా అక్కడి నుంచి మేము బతుకుంటే చాలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఘటనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఒక పక్కన సైన్యం చాలా తక్కువగా ఉంది, మాకు ఇంకా ఎక్కువ సైన్యానికి సంబంధించిన ఇది కావాలి అని చెప్పి కూడా ఇంకా లెటర్స్ రాయడం కూడా మేజర్కి మనం చూస్తున్నాం. సరే, ఇదంతా పక్కన పెట్టి యుద్ధానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి కూడా అటు ఆ పాక్ జవాన్లు చెప్తుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది పాకిస్తాన్. తాము యుద్ధానికి సై అంటే సై అన్నట్టు కాలు తూతుంది, భారత్ ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తుంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. పాక్ సైనికుల తీరుతో ఇప్పుడు పాక్ ఆర్మీ డైనమాలో పడినట్లు కూడా తెలుస్తుంది. యుద్ధానికి సిద్ధమని చెప్పి ఎంత కవ్వింపు చర్యలకు పాల్పడిన సైనికులే లేకపోతే యుద్ధం ఏ విధంగా చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు తెరపైకి వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మరి పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది, ఏదైతే లెటర్స్ అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి, ఏదైతే ఆ బోర్డర్స్ దగ్గర చెక్ పోస్టుల దగ్గర జవాన్లందరూ వెనుదిరిగి పారిపోతున్న ఘటనలన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
ఇదంతా అధికారికంగా పాకిస్తాన్ ఎందుకు ప్రకటించలేదు? ఎందుకంటే నిజంగానే అటువంటి ఘటనలు జరుగుతున్నాయా? ఒకవేళ అటువంటివి జరగకపోతే పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వం స్పందించి ఇవి జరగట్లేదు, ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. బట్ వాళ్ళెవ్వరూ స్పందించట్లేదు వీటికి సంబంధించి. మరి ఏం జరుగుతుంది పాకిస్తాన్లో అని చెప్పి కూడా ఇప్పటికే ఒక సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మేము యుద్ధం చేయలేం, మా వల్ల కాదు, మేము యుద్ధానికి సిద్ధంగా లేమని చెప్పి కూడా అటు పాకిస్తాన్ సైనికులు చెప్తున్నారు. యుద్ధం చేయలేమంటూ కూడా రాజీనామాలు చేస్తూ వెనుదిరుగుతున్నారు. యుద్ధ సామాగ్రి కూడా ప్రస్తుతానికి పాకిస్తాన్ దగ్గర చాలా తక్కువగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. పాక్ ఆర్మీ చీఫ్ కు రాజీనామా లేఖలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసి తమ కుటుంబాలతో వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఘటనలు ఇప్పుడు పాకిస్తాన్ లో నెలకొన్నాయి. పాకిస్తాన్ సైన్యానికి ఇది ఒక బిగ్ షాక్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏదైతే పెహల్గాం దాడి తర్వాత మనం చూసుకుంటే పర్యాటకులు 26 మంది చనిపోయిన తర్వాత భారత్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్లు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో పాక్ సైన్యం ఏదైతే వెనుదిరిగి వెళ్ళిపోతున్నది ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి ఒక బిగ్ షాక్ గా మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా పాక్ సైన్యంలో రాజీనామాల పర్వం కూడా మొదలైంది. 3 రోజుల్లో 250 మంది మేజర్లు రాజీనామా చేశారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా భారత్ నుంచి యుద్ధం ఉంటుంది. ఖచ్చితంగా భారత్ ఒకవేళ యుద్ధానికి మన మీదకు వస్తే మేము ఏ విధంగా యుద్ధం చేయాలి, యుద్ధానికి సంబంధించిన సామాగ్రి మనకి అందుబాటులో లేదు, యుద్ధానికి సంబంధించిన వెపన్స్ ఆయుధాలు కూడా మన దగ్గర సరిగా లేవు, యుద్ధానికి చేయడానికి కూడా సైనికుల సంఖ్య బలగాలు కూడా మన దగ్గర సరిపడా లేవు, చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా ఒకరొక్కరు అంటే మేము బ్రతికుంటే చాలు, యుద్ధంలో పాల్గొన్నామంటే ఖచ్చితంగా భారత్ ని ఎదుర్కోలేం, ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి నెలకొంటుంది. సో మేము బతుకుంటే చాలు, మా ప్రాణాలతో మేము ఉంటే చాలు, మా ప్రాణాలు మాకు మిగిలితే చాలు అనే రీతిలో తమ కుటుంబాలను తీసుకుని చెక్ పోస్టుల నుంచి పారిపోతున్న పరిస్థితి నెలకొందంటే పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో కూడా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏదైతే భారత్తో యుద్ధం వస్తుందన్న నేపథ్యంలో యుద్ధాన్ని నిరాకరిస్తున్నారు సైనికులు అనేది కూడా తెరపైకి వస్తుంది. మరోవైపు యుద్ధానికి మేము సిద్ధమంటూ పాక్ అధికారులు మాత్రం తెరపైకి వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయటం, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఏదేమైనప్పటికీ కూడా భారత్తో యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఏ విధంగా ఎదుర్కొంటుంది, సైనికులందరూ వెనుదిరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా యుద్ధానికి సిద్ధమవుతుంది, నిజంగానే ఈ సైనికులు ఏదైతే లెటర్స్ అనేవి తెరపైకి వస్తున్నాయో ఆర్మీకి సంబంధించి మేము యుద్ధం చేయాలంటే మాకు ఇంకా సైనికులు కావాలి, ఇంకా ఆయుధాలు కావాలి, అనేక మంది రాజీనామాలు చేస్తున్నారు, ఇలా అయితే ఎలా అని చెప్పి ఒక లెటర్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ లెటర్ కనుక నిజమైతే మరి పాకిస్తాన్ ఎందుకు స్పందించట్లేదు? ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇంకా తెలియాల్సి ఉన్నాయి.